శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 79వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో మనం ప్రహ్లాద చరిత్రని పోతనామాచ్యుల వారు రచించిన ఆంధ్రీకరించిన భాగవతాన్ని అనుసరించి అప్పుడప్పుడు వేదవ్యాసుల వారి శ్లోకాల్ని కూడా స్మరించిన ప్రధానంగా శ్రీమద్భాగవతం పోతన గారు మనకు అందించిన దాని నుండే తీసుకుని ప్రహ్లాద చరిత్రని సుసంపన్నం చేసుకున్నాం. ఇప్పుడు మరో అద్భుతమైన గాథ. ఇది పరమాద్భుతమైనటువంటి శివలీల. ఈ శివలీలకి సమానమంటూ ఏదీ లేదు. అటువంటి శివలీల మనం ఆ గాథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా భాగవతం చెప్పింది పరీక్షిత్తుకి సుఖ బ్రహ్మ చెప్పారు. తర్వాత సూతుల వారు సౌనకాది మునులకి చెప్పినట్టుంటుంది. ఇప్పుడు అంతర్భాగంగా ధర్మరాజుకి నారదుడు అనేక కథలు 7వ స్కంధంలో చెప్పడం ప్రారంభించారు. దీన్ని ఇప్పుడున్న కథ మహిమాన్వితమైనది, ఎంతో అద్భుతమైనది. దాన్ని త్రిపురాసుర సంహారం అంటారు. త్రిపురాసుర సంహారము పరమేశ్వరుడు చేసినది. అటువంటి గాథని గురించి మనం తెలుసుకుంటున్నాం. నారదుల వారు అంటున్నారు, ఓ రాజా, అంటే ఇక్కడ రాజా అంటే పరీక్షిన్ మహారాజు కాదు, ఇక్కడ ధర్మరాజు. ఓ రాజా, పూర్వం మాయావి అయిన మయుని వల్ల శివుని కీర్తికి భంగం కలిగింది. అప్పుడు విష్ణుదేవుడు ఆ భంగపాటుని పోగొట్టి జయావహంగా కీర్తికి వన్నె తెచ్చాడు అని చెప్పి ఊరుకున్నారు. ఈ మయుడెవరు? కశ్యప ప్రజాపతికి ధనువుకి పుట్టినవాడు. ఈయన రాక్షస శిల్పి. ఈ మయుడు చాలా మాయావి, రాక్షసుడు కూడాను. ఇంతవరకే చెప్పి ఊరుకుంటే ధర్మనందనుడు అడుగుతున్నాడు. ఎందుకంటే జ్ఞానాన్ని బోధించే గురువు అప్పుడప్పుడు శిష్యుడి యొక్క ఏకాగ్రతని పరీక్షిస్తాడు. ఈ శిష్యునికి అసలు వినాలని ఉందా లేదా, ఆసక్తి ఉందా లేదా అనే విషయాన్ని గమనించడానికి అటో రెండో ఒక అంశం చెప్పేసి ఊరుకుంటాడు. అప్పుడు ఎంతో ఉత్సాహంతో ఉన్న శిష్యుడు మిగిలిన కథంతా సవిస్తరంగా చెప్పమంటాడు. అదే ధర్మనందనుడు కూడా చేస్తున్నాడు. ఏ కర్మంబున విభుడగు శ్రీకంఠుని యశము మయునిచే సుడివడియన్ వైకుంఠుండెవ్విధంబున గైకొని తత్కీర్తిన్ చక్కగా నునరించన్ అని ధర్మరాజు నారదుడిని అడుగుతున్నాడు. మయుడు ఏ విధంగా శివుని కీర్తికి హాని చేశాడు? శ్రీ మహావిష్ణువు అప్పుడు ఏ మార్గాన శివకీర్తిని చక్కదిద్ది శివశక్తికి సహాయకుడయ్యాడు అన్న విషయం చెప్పి అదంతా వివరంగా చెప్పమన్నాడు. ఓ రాజా, రాక్షసులు చక్రాయుధం వంటి వాటితో బలవంతులైన ఇంద్రాది దేవతలతో తలపడి పిదప ఓడిపోయి క్రోధంతో యుద్ధక్రీడ మాని మయుని వెనకకు వెళ్ళిపోయి ఆయన రక్షణలో ఉన్నారు. అప్పుడు మయుడు వీళ్ళందరి మీద యుద్ధానికి వచ్చాడు. లోకాధినాథులెల్లరును లోకాత్ శోకాతురులగుచు శరణుజొచ్చిరి దుష్టానేక విదళనాకుంఠున్ శ్రీకంఠున్ భువన భరణ చిత్తోత్కంఠున్. ఎప్పుడైతే మయుడు వెనకాలకు వెళ్ళిపోయారో రాక్షసులు, మయుడు యుద్ధంలో విజృంభిస్తున్నాడో, అప్పుడు ఈ దేవతలందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళిపోయాను. లోకాధినాథులెల్లను
శోకాతురులగుచు శరణు చొచ్చిరి దుష్టానీక విదళనాకుంఠున్ శ్రీకంఠున్ భువన భరణ చిత్తోత్కంఠున్ అని పోతన గారు చాలా మనోహరంగా కందపద్యంలో వివరిస్తున్నారు. లోకాధినాథులంటే లోకపాలుడు, ఇంద్రుడు, యముడు అలాంటివారు. శోకాల పాలై దుఃఖం పాలై దుష్టసేనలను పీచ మడచటంలో వెనుకాడని లోకరక్షణ భారం వహించడానికి ముందు నడిచే శివుని శరణు వేడారు. అప్పుడు సకల లోకేశ్వరుడు మహేశ్వరుని చేరి లోకపాలకుడు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి ఆ లోకపాలురందరూ చాలా భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి శివుడి దగ్గరికి పూజించి చేతులు జోడించి అంటున్నారు, ఓ పార్వతీపతి, త్రిపురవాసులైన రాక్షసులు యుద్ధాలలో ఓటమి పాలుగాగా నిరంతరము మాకు శారీరక మానసిక బాధలు కలిగిస్తున్నారు. ఆ అపరాధులను సంహరించు అని ప్రార్థించారు. అప్పుడు శివుడు యుద్ధానికి బయలుదేరాడు. ఎలా చేశారు? వారి ప్రార్థనలు విన్న శంకరుడు భక్తవత్సలుడు కావున దేవతలను భయపడకండని చెప్పి మహాశక్తితో ధనస్సును చేతితో గ్రహించి దివ్యమైన బాణం ఒకటి సంధించి త్రిపురాలపై వేశాడు. దాని నుండి వేల బాణాలు సూర్యగోళం నుండి కిరణాల వలె ఉద్భవించి భూమిని, ఆకాశాన్ని, వాటి లోపల బయట ప్రదేశాలన్నింటినీ నిండి కుప్పలు తెప్పలుగా త్రిపురాలను కప్పివేశాయి. అప్పుడు ఆ బాణాల అగ్నిజ్వాలల గుంపులలో కాలి అసురులు బాసిన త్రిపురవాసులైన రాక్షసులను తీసుకొచ్చి గొప్ప యోగశక్తి గల మయుడు సిద్ధరసపు బావి అని ఒకటి ఉంది, అందులో పడేశాడు. అక్కడ సిద్ధామృతం ఉందన్నమాట. ఆ బావిలో సిద్ధామృత రసమహిమను శుద్ధ మహావజ్రతుల్య శోభితతనులై వృద్ధి పొందిరి దానవులు ఉద్ధత నిర్ఘాత పావ కోపములగుచున్. ఆ దానవులంతా సిద్ధామృతాన్ని తీసుకోవడం వలన వారి గాయాలన్నీ పోయాయి, వజ్రశరీరులైపోయి మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు చాలా బాధపడ్డాడు. శివుడు కొంచెం మౌనం వహించేశాడు, విచారవదనుడయ్యాడు. అది చూచి శ్రీహరి కపట వేషధారి అయి ఉత్సాహంబున నొక్కపొడి మొదవై యూధంబు గ్రాణించుచున్ వత్సంబై తన వెంట బ్రహ్మనడువన్ వైకుంఠుడేతించే యుజ్జత్సత్వంబునం కోపమధ్య రసము త్రావెన్ విలోకించుచున్ తత్సౌభాగ్య నిమగ్నులై మరచిరా దైత్యుల్ నివారింపగన్. శ్రీహరి తాను పాడియావుగా బ్రహ్మ దూడగా తన వెంటరాగా త్రిపురాలలో ప్రవేశించాడు. అక్కడ బావిలోని అమృత రసం మొత్తం తాగేశాడు. ఆ ఆవుదూడల అందచందాలు చూస్తూ మైమరిచిన రాక్షసులు ఈ శ్రీహరి మాయారూపంలో బావిలోకి వెళ్ళి ఆ అమృత రసాన్ని తాగడం మర్చిపోయాను. అప్పుడు ఆ త్రిపురాలను రక్షించే రాక్షసులు ఉన్నారు కదా, వారు అంటున్నారు, అమరులైన ధనుజులైనను నరులైన ఎంత నిపుణులైన ఎవ్వరైనా దైవికార్థచయమున్ తప్పింపగాలేరు వలదు ధనుజులార వగవు మనకు. ఓ రాక్షసులారా, లోకాల్లో దేవతలైనా రాక్షసులైనా మానవులైనా వారెంత గొప్పవారైనా నేర్పరులైనా సరే దైవ నిర్ణయాలను తప్పించలేరు, మార్చలేరు. కావున ఇక్కడ శోకించే అవసరం లేదు అని అప్పుడు శ్రీహరి తన శక్తియుక్తులు ధర్మజ్ఞాన విద్యా విశేషాదులను ఉపయోగించి శివునికి ప్రాధాన్యత కల్పించి రథ సూత్ర కేత్వాది యుద్ధ సామగ్రిని సంతరించి అర్పించాడు. వాటిని స్వీకరించిన శివుడు అంటూ పోతన గారు గొప్ప పద్యం చెప్తున్నారు. శరియై కార్ముకియై మహాకవచియై సన్నాహియై వాహియై సరధుండై నియంతయై సబలుడై సత్కేతనఛత్రుడై పరమేశుండొక బాణమున్ విడిచే తద్బాణానలజ్వాలలంపురముల్గాలి ఛటఛటధ్వని నభో భూమధ్యముల్ నిండగన్. ఇంకొకసారి పద్యాన్ని చదువుతాను. శరియై కార్ముకియై మహాకవచియై
సన్నాహియై వాహియై సరధుండై సనియంతయై సబలుండై సత్కేతనఛత్రుడై పరమేశుండొక బాణమున్ విడిచే బాణానలజ్వాలలం పురముల్గాలి చటధ్వని నభో భూమధ్యముల్ నిండగన్. శివుడు బాణము, ధనస్సు, కవచము, వాహనము, రథము, సారథి, జెండా, గొడుగు ఈ అన్నిటితో శోభిస్తూ ఒక్క బాణాన్ని ఆ 3 పురాలపై వేశాడు. ఆ బాణజ్వాలలలో ఛటధ్వని భూమ్యాకాశాలు నిండగా అవి కాలి బూడిదైపోయాయి. ఆ విధంగా పరాత్పరుడైన శంకరుడు గడ్డి పరకల వలె త్రిపురాలను క్షణం కాలంలో బూడిద చేసి బ్రహ్మాది దేవతలు తనను కీర్తిస్తుండగా తన కైలాసగిరిని చేరుకున్నాడు అని భాగవతం చెప్తోంది. అదేవిధంగా తన మాయలతో భూలోకంలో అతిశయిస్తున్న శ్రీహరి శౌర్య పరాక్రమ పద్ధతులు ఋషులచే నమస్కరింపదగినవై ఇతర సర్వజనులకు క్షేమాన్ని కలిగిస్తాయని పలికిన నారదునితో అని నారదుడు పలకగా శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా త్రిపురాసుర సంహారం మహాద్భుతంగా సాగింది. కొన్ని పురాణాల్లో అంటే శివపురాణం అటువంటి వాటిల్లో ఒకే సరళరేఖలో ఈ 3 పురాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఆ 3 పురాలు ఒక 1000 దివ్య సంవత్సరాలకు ఒక్కసారి ఒకే కక్షలోకి సరళరేఖలోకి వస్తాయి. అప్పుడు ఒక ముహూర్తం చెప్పారు. ఆ ముహూర్తంలో ఒకే బాణంతో ఆ సమయంలో ఆ 3 పురాల మీద వేస్తే 3 పురాలు ధ్వంసం అవుతాయని వారు ఒక పురాణంలో చెప్పారు. శివమహాపురాణంలో అది ఒక్కటే భేదముంది, కానీ మిగతాదంతా భాగవతము శివపురాణము ఒకలాగే సాగింది. రెండింటిలో ఏం భేదం లేదు. మహిమాన్వితమైన త్రిపురాసుర సంహార ఘట్టాన్ని మనం ఈ సమయంలో స్మరించుకున్నాం. పరమేశ్వరునికి ప్రణతులర్పిస్తూ మరో కథతో మరో గాథతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.